వెల్కమ్ టు రాజనీతి. ఓటర్ల జాబితాల క్రమబద్ధీకరణ కార్యక్రమం సర్ ఆంధ్రప్రదేశ్లో 10 రోజుల క్రితం ముగిస్తే తెలంగాణలో నిన్నటితో ముగిసింది. ఏపీలో సర్కు ముందు మొత్తం ఓటర్లు 4,16,00,000 పైచిలుకు. ఇందులో 3,71,00,000 మంది డిజిటలైజేషన్ చేయించుకున్నారు. 44,90,000 ఓట్లు డిజిటలైజేషన్ కాల, అంటే 44,90,000 దాదాపు 45 లక్షల ఓట్లు తగ్గిపోయినట్టే. ఇందులో ఈ 45 లక్షల్లో మరణించిన వాళ్ళు, డబుల్ ఎంట్రీలు, దొంగ ఓటర్లు, వలసలు వెళ్ళిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారు. ఇక తెలంగాణలో సరకు ముందు 3,38,00,000 మంది ఓటర్లు ఉన్నారు. సర్ కార్యక్రమం తర్వాత డిజిటలైజేషన్ కాని ఓట్లు 73,52,000. ఇందులో 40 లక్షల మందికి పైగా వలసలు వెళ్ళారని గుర్తించారు. సర్ కార్యక్రమం తర్వాత తెలంగాణ ఓటర్ల సంఖ్య 2,65,00,000 తగ్గింది. ఈ 73 లక్షలు కాకుండానే ఇంకొక 60 లక్షల ఓట్లు, 61 లక్షల ఓట్లు 2002 జాబితాతో మ్యాపింగ్ చేసినప్పుడు తేడాలు వచ్చినాయి, తేడాగా ఉన్నాయి. ఈ ఓటర్లు, ఈ తేడాగా ఉన్న వాళ్ళంతా కూడా అధికారులు నోటీసులు ఇచ్చిన తర్వాత ఈఆర్ఓ ముందు హాజరై గుర్తింపు కార్డు చూపించాలి. సో అప్పుడు వాళ్ళ ఓటుని కన్సిడర్ చేస్తారు. ఇక్కడ కూడా దాదాపు ఈ 60 లక్షల్లో 50% పైగా ఓట్లు ఎగిరిపోవచ్చని అంచనా వేస్తున్నారు. అంటే 50% అంటే ఇవి ఒక 30 లక్షలు, అవి ఒక 73, ఇవి ఒక 30, 1,04,05,00,000 ఓట్లు తగ్గిపోయే అవకాశం ఉందని చెప్తున్నారు. అంటే తెలంగాణ ఓట్లు నికరంగా 2,30,00,000 నుంచి 2,40,00,000 మధ్య ఉండే అవకాశం ఉంది. ఓటర్ల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. ఈ గ్రేటర్ హైదరాబాద్ ఎఫెక్ట్ బాగా పడింది తెలంగాణ మీద. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అత్యధికంగా ఓట్లు తగ్గినాయి. హైదరాబాద్, మల్కాజ్గిరి, రంగారెడ్డి పరిధిలో 1,14,00,000 మంది ఓటర్లు ఉంటే 71 లక్షల మంది మాత్రమే ఫారాలు ఇచ్చారు. 43 లక్షల మంది ఇవ్వలేదు. అంటే 43 లక్షల ఓట్లు గల్లంత అయిపోయినట్టే. నగర పరిధిలో ఇప్పుడున్న ఓట్లలో 40% ఓట్లు తగ్గిపోతున్నాయి. శేర్లింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో అత్యధికంగా 3,29,000 ఓట్లు తగ్గినాయి. ఈ శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఎక్కువ మంది సెటిలర్స్, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఆంధ్ర ప్రాంతం, లేదంటే సాఫ్ట్వేర్ ఉద్యోగాల కోసం వచ్చిన నార్త్ ఇండియన్స్, ఇట్లా తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చిన, తెలంగాణ జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు, ఇలాంటి వాళ్ళంతా శేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఎక్కువగా ఉంటారు. ఇక్కడ అత్యధికంగా ఓట్లు తగ్గినాయి. శేర్లింగంపల్లి తర్వాత కుత్బుల్లాపూర్ అసెంబ్లీ సెగ్మెంట్లో 2,77,000 ఓట్లు తగ్గుతున్నాయి. ఇక్కడ కూడా వలసలు వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు. ఆ తర్వాత ఎల్బీ నగర్లో 2,70,000 ఓట్లు తగ్గిపోయినాయి. ఆ తర్వాత రాజేంద్ర నగర్లో కూడా 2,45,000 ఓట్లు తగ్గినాయి. ఆంధ్ర ప్రాంత ఓటర్లు అధికంగా ఉండే నియోజకవర్గాలు, అలాగే తెలంగాణ జిల్లాల పౌరులు అధికంగా ఉండే ప్రాంతాల్లో ఓట్లు బాగా తగ్గినాయి. కారణం ఏంటి అంటే వీళ్ళు వాళ్ళ సొంత గ్రామాల్లో, సొంత ప్రదేశాల్లో ఓట్లు ఉంచుకునేందుకు మొగ్గారు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే పెన్షన్లు, లోన్లు, అలాగే రైతు బంధు, ఇంకా స్థానిక సంస్థల ఎన్నికలు, వీటన్నిటి నేపథ్యంలో ఎక్కువ మంది సొంత ప్రాంతాల్లో ఓటు ఉంచుకునేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ఉన్న ఆంధ్ర ప్రాంత ఓటర్లలో దాదాపు 60% మంది సొంత రాష్ట్రంలోనే ఓటు ఉంచుకుంటున్నట్టు చెప్తున్నారు. ఆంధ్రాలో ఉన్న పోటాపోటీ రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, అలాగే పైన చెప్పుకున్న ఈ పెన్షన్లు కావచ్చు, లేదంటే స్థానిక ఎన్నికలు, అక్కడ ఉండే పరిస్థితులు కావచ్చు, వీటన్నిటి మూలంగా అక్కడికి మొగ్గారు. సొంత ప్రాంతంతో పూర్తిగా సంబంధం లేని వాళ్ళు, అక్కడ సొంత ప్రాంతాల్లో ఆస్తులు లేని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాత్రం హైదరాబాద్లోనే ఓట్లు ఉంచుకున్నారు. దీని ప్రభావం అయితే ఖచ్చితంగా ఈ జీహెచ్ఎంసీ ఎన్నికల మీద పడే అవకాశం ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికలే కాదు, గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాల మీద కూడా ఈ ఇంపాక్ట్ ఉంటుంది ఖచ్చితంగా. ఈ సర్ కార్యక్రమం తర్వాత బీహారు, తమిళనాడు, బెంగాల్, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో 10 నుంచి 12% ఓట్లు తగ్గితే తెలంగాణలో ఇప్పటికి 21.5% ఓట్లు తగ్గాయి. అంటే మిగతా రాష్ట్రాల కంటే ఎక్కువ ఓట్లు ఇక్కడ తగ్గిపోయినాయి. ప్రధానంగా తెలంగాణలో జిల్లాల యావరేజ్ తీసుకుంటే మిగతా రాష్ట్రాల్లాగే 10 నుంచి 15% మధ్య ఓట్లు తగ్గాయి, కానీ హైదరాబాద్ నగర ప్రభావం వల్ల అది 21.5% పెరిగింది. Like, share and subscribe to Rajaniti channel.